నమస్కారం. శ్రద్ధ టీవీ న్యూస్కి స్వాగతం. రాజా మున్సిపల్ పట్టణ విస్తరణకు అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంపుదల చేసి పని భారాన్ని తగ్గించాలని, స్థానిక సమస్యల పరిష్కారానికై దశలవారీ పోరాటాలు సిద్ధం కావాలని మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు సిహెచ్ రామూర్తి నాయుడు మున్సిపల్ కార్యాలయం వద్ద జరిగిన నిరసనలో పిలుపునిచ్చారు. రామూర్తి నాయుడు మాట్లాడుతూ, రాజాం నగర పంచాయతీగా 2005లో ఏర్పడినప్పటి నుంచి నేటికి 20 సంవత్సరాలు దాటిపోయిన మున్సిపాలిటీగా మార్పు చెందిన తప్ప అందులో పనిచేస్తున్న కార్మికుల సంఖ్య మాత్రం పెంపుదల జరగడం లేదన్నారు. పట్టణ విస్తరణకు అనుగుణంగా 100 నుంచి 120 మంది కార్మికులు అవసరమైతే ఇప్పుడు ఉన్న 60 మందితోనే పనులు అన్నీ చేయించడంతో కార్మికులు తీవ్రమైన పని భారాన్ని మోస్తున్నారన్నారు. మరోవైపు పనిలో ఇబ్బందులు గురవుతున్నారని, అనేక సందర్భాల్లో అధికారుల దృష్టికి, స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లినా నేటికి పరిష్కారం కాలేదని, కార్మికుల సంఖ్యను పెంపుదల చేయకుండా ఉన్న కార్మికులతోనే పని చేయించడం వల్ల కార్మికులు అనారోగ్యం పాలవుతున్నారని, పని భారంతో అనేక ఇబ్బందులు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోపక్క రిటైర్మెంట్ అయిపోయిన కార్మికుల స్థానంలో, చనిపోయిన కార్మికుల స్థానంలో కొత్త వారిని నియమించకపోవడంతో కూడా ఉన్న కార్మికుల మీదే తీవ్రమైన భారం పడుతుందని, దీనివల్ల అనేక సమస్యలు కార్మికులకు వస్తున్నాయని, చనిపోయిన కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బెనిఫిట్స్లను అధికారులు నిర్లక్ష్యం చేయడం లేదని, కార్మికుల సంఖ్య పెంపుదల చేయకుండా ఉన్న కార్మికులతోనే మొత్తం పట్టణ విస్తరణకు అనుగుణంగా కార్మికులతో పని చేయించడం ఇది సరైనది కాదని, కార్మికులకు ప్రావిడెంట్ ఫండ్ సమస్య అనేక సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిష్కారం కావడం లేదని, దీనివల్ల కార్మికులు తీవ్రంగా ఇబ్బందులు గురవుతున్నారని, కార్మికుల సమస్యలు చెప్తున్న అధికారులు నిర్లక్ష్యధారణతో పరిష్కారం కావడం లేదని, మరోపక్క కార్మికులకు ఇవ్వాల్సిన సబ్బులు, ఆయిల్, చెప్పులు, పనికి కావాల్సిన పనిముట్లు సక్రమంగా ఇచ్చే పరిస్థితి లేదని, ఈ సమస్యల పరిష్కారం కోసం దశలవారీ పోరాటాలు నిర్వహిస్తామని, అప్పటికే అధికార యంత్రాంగం స్పందించకపోతే సమ్మెకు వెళ్లేందుకు కూడా వెనకాడమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు పడల లక్ష్మి, అనిల్ కుమార్, గురువులు బాలరాజు, వైకుంఠరావు, సుధాకర్, శోభన్ బాబు, శ్రీనివాసరావు, గోపి, భాస్కర్రావు, రవి, కృష్ణ, శంకర్రావు, గౌరమ్మ, లక్ష్మి, సుగుణమ్మ మొదలగు వారు పాల్గొన్నారు. పట్టణం నగర పంచాయతీగా 2005లో ఏర్పాటు నుండి 21 సంవత్సరం అవుతున్నా పట్టణం ఈవేళ అనేక రెట్లు పెరిగినప్పటికీ, పట్టణంలో జనాభా పెరుగుతున్నప్పటికీ, వార్డులు పెరుగుతున్నప్పటికీ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం పట్టణ విస్తరణకు అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచకపోవడం దుర్మార్గం. తక్షణమే పట్టణ విస్తరణకు అనుగుణంగా కార్మిక సంఖ్యను పెంచాలని చెప్పి మున్సిపల్ వర్కర్స్ యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం. ఈవేళ కార్మికుల సంఖ్య తక్కువ ఉండడం వలన కార్మికులపై తీవ్రమైనటువంటి పనిభారం పెరుగుతుంది. అంతేకాకుండా కార్మికులు అనారోగ్య పాలైపోయి ఆసుపత్రి పాలైపోతున్న పరిస్థితి ఉంది. ఇది తక్షణమే ప్రభుత్వము, అధికారులు తగిన దృష్టి పెట్టి కార్మికుల సంఖ్యని పెంచాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు మేము అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానం దశల వారీగా రద్దు చేస్తామని చెప్పారు. 2 ఏళ్లు పూర్తయిపోయినా ఈవేళకి కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకి కనీసం ఊసి కూడా మాట్లాడటం లేదు. గత 7 ఏళ్లుగా మున్సిపల్ కార్మికులకి వేతనాలు పెంచలేదు. ఈవేళ అతి తక్కువ వేతనంతో కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు. 12వ పిఆర్సీ ఊసే లేదు. ఈవేళ కార్మికులు చనిపోయినా, రిటైర్మెంట్ అయిపోయినా వాళ్ళ స్థానంలో కొత్త కార్మికుల్ని తక్షణమే నియమించే పరిస్థితి కూడా లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఈవేళ మున్సిపల్ కార్మికులు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు. మరోపక్క ఈ స్థానికంగా పనికి కావాల్సిన పనిముట్లు కూడా సక్రంగా ఇచ్చిన పరిస్థితి లేదు. పుష్పాటుకుంటే చీపురు ఉండదు, చీపురు ఉంటే గ్లౌజులు లేవు, గ్లౌజులు ఉంటే మాస్కులు లేవు. ఈ రకంగా అనేక ఇబ్బందులతో రాజా మున్సిపల్ కార్మికులు ఇబ్బందులు పడతారు. ఇవి తక్షణమే అధికారులు కానీ పరిష్కారం చేయకపోతే దీని మీద పోరాటానికి సిద్ధమవుతామని చెప్పి హెచ్చరిస్తున్నాం. వర్ధిల్లాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత. కనీస వేతనం 26,000 అమలు చేయాలి.